ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బెత్లెహేమ్ నగర్ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 14వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం ఉదయం 11 ప్రాంతంలో. నిన్నటి దినాన్న అంటే మే నెల 13వ తారీఖు మంగళవారం సాయంకాలం 4:30కి వించిపేట నుండి బయలుదేరి బెత్లెహేమ్ నగర్ యేసు కృపా నిలయానికి సాయంత్రం 5:30కి చేరుకున్నాను. నిన్నటి రోజు గుడికందుల శివకోటేశ్వరరావు గారి బర్త్డే. ఈరోజు అనగా మే 14వ తారీఖు 2025 సంవత్సరం చల్లగాలి షైని ఆమె బర్త్డే. వాళ్ళకి నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. అయితే భయంకరమైన ఎండ, ఆ ఎండకి అసలు నా వయసు సహకరించకపోవడంతో పెద్దగా ప్రార్థన చేసుకోలేకపోయాను. అయితే దేవుని మహాకృపను బట్టి నిన్న రాత్రి ఏసీలో పడుకున్నాను, ఎయిర్ కండిషన్ గదిలో రాత్రి పడుకున్నాను. తెల్లవారుజామున అంటే ఈరోజు 14వ తారీఖు ఉదయం 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోగలిగాను. నిజంగా ఈ గృహం యేసు కృపా నిలయమే. శాశ్వత కాలం యేసయ్యే ఇంట్లో నివసించునుగాక. తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేయునుగాక. ఈ ఇంట్లో దంపతులకు, వారి బిడ్డకు దేవుడు శాశ్వత కాలం ఆయురారోగ్యాలు ప్రసాదించి వారికి తోడయుండి దీవించునుగాక. ఈరోజు 1-3 నాకు మెసేజ్లు వచ్చింది. అదేంటంటే, ఒకటి ఏలూరు, ఇంకొకటి తాడేపల్లి గూడెంలో, మూడవది గుడివాడలో. మే 14వ తారీఖు సేవకుల సదస్సు ఉంది అనేసి నాకు కబురు వచ్చింది, మెసేజ్ పంపారు. సేవకుల సదస్సు ఎందుకు వెళ్ళాలండి? సేవకుడికి ఉండకూడని లక్షణాలు ఏంటండి? కోపం ఉండకూడదు, ధనాశ ఉండకూడదు, భోజన ప్రీతి అంటే మంచి ఆహారం దొరుకుద్ది అనే ఆలోచన ఉండకూడదు. ఈ సేవకుల సదస్సులో అన్నీ కాదండి, ఎక్కువ శాతం ఇవే కనబడుతుంది. కొందరు స్త్రీలైతే ఉదయం గుడివాడలో సేవకుల సదస్సు చూసుకొని సాయంత్రం 4 గంటల నుండి జరిగే సదస్సుకి తాడేపల్లి గూడెం వెళ్ళి పాల్గొంటే అక్కడ 300 ఇస్తారు, భోజనం పెడతారు. భోజనం, స్వార్థం, ధనాశ, నేత్రాశ ఇవి ఉన్నవాళ్ళే ఎక్కువ శాతం సేవకుల సదస్సుకి వస్తుంటారు. అందుకే నేను వాటికి వెళ్ళడం మానేశాను. నేను వెళ్ళే ప్రధానోద్దేశం ఏంటంటే, నా బట్టల మీద వాక్యాలు ఊరు వాడ అందరూ చదువుకోవాలి ఆ వాక్యాల్ని అనేది ఒకటి. రెండవది, అక్కడ ఏదైనా కొత్త విశేషాలు అక్కడి సేవకుల ద్వారా, ప్రసంగికుల ద్వారా తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో అప్పుడప్పుడే వెళ్తుంటా. వేస్ట్ అండి. భోజనాల దగ్గర ఒక క్రమశిక్షణ ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎగబడతారు. ఇక రేపు అంటే మే 15వ తారీఖు ఒక ప్రముఖ దైవ సేవకుడు సేవకుల సదస్సు పెట్టాడు. నీ జీవితంలో ఎప్పుడు తినని ఒక ఐటెం పెడుతున్నాను అని ఆయన అనలేదు, కానీ ఆ ధోరణిగా మెసేజ్ పెట్టాడు. ఏంటి? రేపు ప్రేమ విందు కలదు, ఉదయం బ్రేక్ఫాస్ట్ కలదు. ప్రేమ విందులో ఫిష్ కర్రీ,
అంటే చేపల కూర నీ జీవితంలో ఎప్పుడు తిని ఉండవు, రారా బాబు నువ్వు తప్పనిసరిగా అన్నట్టుగా అది నాకు చేదురు పట్టింది ఆ మాటకి. ఫిష్ కర్రీ ఏంటండి? ఏదైనా కానీ అన్నీ కాదు, అందరినీ కాదు, ఎందరో దైవ సేవకుల సదస్సు పేరిట ఒక వ్యాపారం చేస్తున్నారు. జనాకర్షణ పెట్టి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే వెళ్ళే వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలను, సేవకురాండ్రు కాదు. అక్కడికి వెళ్ళే ఉద్దేశాలు, ఆలోచనలు వేరు. భోజనాల దగ్గర క్యూ ఉండదు, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటుంటారు. ఇది గతంలో కూడా చెప్పాను అనుకుంటా. సరే, ఏదేమైనా కానీ దేవుని దయ వల్ల ఈరోజు 14వ తారీఖు బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రశాంతంగా ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత 5000 స్తుతులు యేసు కృపా నిలయంలో నేను చదువుకున్నాను. అందుకే నేను ఎప్పుడు దేవునితోనే ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీతోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీలోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. త్రికరణ శుద్ధిగా నేను దేవునితోటే ఉండాలి, దేవుడు నాతోటే ఉండాలి అనేది నా యొక్క ప్రధానోద్దేశం, నా నిరీక్షణ, నా ఆశ, నా ప్రయాస. దేవుడు ఎప్పుడో నాకు చేసిన వాగ్దానం, రెండవ కీర్తన 8వ వచనం కామోసు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానన్నాడు. అదేవిధంగా ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 4-5 వచనాల్లో, తల్లి గర్భంలో నిన్ను రూపింపక మునిపే ఎరిగి ఉన్నాను,
జనములను నీకు ప్రవక్తగా పిండంగా ఉన్నప్పుడే జనములకు నీవు ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నాను. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నేను ఎవరిని నమ్మినా నమ్మకపోయినా జీవాధిపతి అయిన నా దేవుణ్ణి నమ్ముతున్నాను. అది ఆయనకి తెలుసు. అందుకే అంటారు, నీరు పల్లమెరుగు, నిజము దేవుడు ఎరుగు. కాబట్టి యేసుతో నేను కొనసాగాలని, యేసు నాతోనే ఉండాలని ఈ నా కోరిక మీకు కూడా కలిగితే బాగుంటుంది. ఎందుకంటే కనబడేవన్నీ వ్యర్థమైనవి. 119వ కీర్తన 37వ వచనంలో చూడండి. వ్యర్థమైన వాటి గురించి చూడకుండా నీ వైపు చూచే అవకాశం, అదృష్టం నాకు ఇవ్వమని మీరు ప్రార్థన చేసుకోండి. నా నిండు అనుభవంతో చెప్తున్నాను. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు. మీరు బాగా ప్రార్థనలో ఉండండి. నాకు చెప్పే నాదుడు లేక చాలా నిదానంగా దైవ సేవలో అప్పటి నుండి 1996 నుండి కొనసాగాను. ఈ రూపంగా దేవుడు నా ద్వారా మీతో చెప్తున్నాడని భావించి మీరు ఎక్కువ సమయం, సూర్యాస్తమయం రాకముందే ఎక్కువ ప్రార్థనలో గడపండి. నా నామములో నన్ను ఏది అడిగినా ఇస్తానని చెప్పిన దేవుడు ఆయన తగిన సమయంలో మీ అవసరాలు నెరవేరుస్తాడు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలను దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ అన్నట్టు మరొకసారి ఈరోజు చల్లగాలి షైనీకి నా హృదయపూర్వక దీవెనలు, శుభాకాంక్షలు. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్ని నిశ్చయంగా దేవుడు దీవించి మీ బ్రతుకంతా దీవెనలతో నింపునుగాక. డోంట్ థింక్ అదర్వైజ్. ప్లీజ్ వన్స్ అగైన్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.